వెల్కమ్ టు కీటాక్స్. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి కూటమికి ఎదురవుతున్న మేజర్ ఛాలెంజ్ ఏంటి? జగన్ సభలకి జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వెలువలా రావటమా, లేదంటే ఆర్థిక పరమైన ఒత్తిడి నిరంతరం పెరిగిపోతూ ఉండటమా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో తడబడుతూ ఉండటమా? వీటన్నిటికీ మించిన మేజర్ ఛాలెంజ్ ఒకటి చంద్రబాబు ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంది. ఎస్, దాని పేరు గ్యాస్ లైటింగ్. ఇదొక సైకలాజికల్ సిచ్యువేషన్. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అర్థమైతే గనక ఎస్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అని మీరు కూడా ఒప్పుకొని తీరుతారు. దిస్ ఈజ్ కీటాక్స్. విపక్షంలో ఎప్పుడున్నా కానీ మీడియానే తన సైన్యంగా చేసుకొని రాజకీయం చేయడం అనేది చంద్రబాబు స్టైల్. 2014 తర్వాత వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇలాగే తెల్లారు లేస్తే మీడియాలో నెగిటివ్ బ్యానర్లు పెట్టడము, ఒకే ఇష్యూని పదే పదే అనేక డైమెన్షన్స్లో ప్రొజెక్ట్ చేయడం లాంటి టెక్నిక్స్ ఉంటాయి. 2019లో ఇదే ధోరణి పతాక స్థాయికి వెళ్ళిపోవడాన్ని ఏపీ చూసింది. నిరంతరం అప్పటి ముఖ్యమంత్రి జగన్ కదిలినా మెదిలినా ఆఖరికి జనంలోకి వచ్చిన మాట్లాడుతూ ఉన్న ఏదైనా పథకాన్ని ప్రారంభించిన అన్నిటిలోనూ 100కి 100% కాదు 150% నెగిటివిటీని ప్రొజెక్ట్ చేయడానికి మీడియా శక్తికి మించి ప్రయత్నం చేసింది. చంద్రబాబు కూడా 4-5 అంశాలని వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్లి కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు ముంచుకొస్తున్న డేంజర్ ఏంటంటే చంద్రబాబు ఏ అంశాల మీద అయితే జగన్ మీద ఆరోపణలు చేశారో అదే అంశాల విషయంలో ఇప్పుడు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఏపీ జనాన్ని విస్మయపరుస్తోంది, షాకిస్తోంది. అవేంటో తెలుసా? 1 శాంతి భద్రతలు, 2ది అప్పులు, 3ది ధరల పెరుగుదల బాదుడు, 4ది పథకాల్లో కోత. ఈ 4 అంశాల చుట్టూనే చంద్రబాబు ప్రచారం 2019-24 మధ్య నడిచింది. మరి ఇప్పుడేం జరుగుతోంది? వైసీపీ నుంచి టీడీపీకి ముప్పు వచ్చేసిందని, అసలు శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో అని పదే పదే మాట్లాడడము, ఢిల్లీకి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలో ప్రధాన భాగంగా ఉండేది. మరి పెడన్ లాంటి చోట్ల దాడులు, ఇప్పుడు ఏకంగా పులివెందుల్లోనే రాజకీయ ఉద్రిక్తతలు వచ్చిన తర్వాత ఏపీలో సిచ్యువేషన్ అంతా అప్పుడు చంద్రబాబు ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆయన అలాగే చేస్తూ ఉన్నారు అనే ఇంప్రెషన్ ని కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాయి. అవును కదా, ఇది 1. ఇక 2ది అప్పుల విషయానికి వస్తే అసలు అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసేసారు, ఏపీ శ్రీలంక అయిపోతుంది అని చంద్రబాబు గగ్గోలు పెట్టడము, రాష్ట్రమంతా గగ్గోలు పుట్టించడానికి ట్రై చేయడం చూసాం. మరి ఈ 15 నెలల కాలంలో ఇప్పటి వరకు చేసిన అప్పులు ఎంత అని తీస్తే ఎస్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, అక్షరాల ఇంత అప్పు జరిగింది అని రికార్డ్స్ అన్ని చెప్తూ ఉన్నాయి. మరి అప్పుల విషయంలో ఆందోళన వ్యక్తం చేసేసిన చంద్రబాబు ఇప్పుడు అదే అప్పుల మీద డిపెండ్ అయి నడుపుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని అనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతోంది. అంటే చంద్రబాబు చేతి నుంచి 2వ ఆయుధం కూడా జారిపోతోంది. ఇక 3వది బాదుడే బాదుడు. ఇలా దీర్ఘం తీస్తూ రాష్ట్రం అంతా ప్రత్యేకంగా పర్యటనలు కూడా చేశారు చంద్రబాబు. మరి కరెంటు బిల్లుల విషయంలో ఇప్పుడు జనం ఆవేదన మౌన రోదనే అవుతోంది. ఎందుకంటే ఏ మీడియా చెప్పదు, సైలెంట్ గా పడుతున్న దెబ్బల్ని జనం భరించాల్సిన సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు బాదుడే బాదుడు అన్న అలనాటి శబ్దం జనం చెవుల్లో మారుమోగుతుంది. ఫలితంగా చంద్రబాబు 3వ ఆయుధాన్ని కూడా జార విడుచుకుంటున్నారు. ఇక 4వది మరీ ముఖ్యమైనది, పథకాల విషయంలో జగన్ మీద చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణలు. జగన్ కొత్త తరహా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి నేను బటన్ నొక్కుతున్నాను అనే మోటోతో జనంలోకి వెళ్తూ ఉంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అమ్మ ఒడి నాన్న బుడ్డి లాంటి స్లోగన్లు ఇవ్వడము, పథకాల పేర్లు చెప్పి ప్రచారం చేస్తున్నాడు కానీ కోతలు పెట్టేస్తున్నారు. 15,000 అమ్మ ఒడి అని చెప్పి 13,000 ఇస్తున్నారు, అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు అని చెప్పడం చాలా మంది గుర్తుంది. మరి ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల అమలు విషయం అంతంత మాత్రంగానే ఉండటము, అందులో కూడా సేమ్ 15,000లో 2,000 కోత పెట్టి 13,000 ఇవ్వడం లాంటివి ఏపీ చూస్తూ ఉంది. అంటే ఓవరాల్గా సంక్షేమ పథకాలు తగ్గినాయి, ఇస్తున్న పథకాల్లో కూడా కోతలు ఉన్నాయి. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే జగన్ జమానాలోనే మాకు ఎక్కువ లాభం జరిగింది అని సగటు
ఆంధ్రుడు అనుకునే సిచ్యుయేషన్ ఇప్పుడు ఏపీలో ఉంది. 4వ ఆయుధాన్ని చంద్రబాబు పోగొట్టుకుంటున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరి అప్పటి అస్త్రాలన్నీ ఇప్పుడు చంద్రబాబు ఒక్కొక్కటి పోగొట్టుకొని తాను ఏదైతే ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారో అదే పని తాను చేస్తే కనుక ఏమవుతుంది, ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ సింపుల్. నేను ఆల్రెడీ చెప్తూ ఉంటా. ఇప్పుడు సపోజ్ పొత్తులు, ఎత్తుగళ్ళు, మీడియా ప్రచారాలు అన్నీ కూడగడితే టీడీపీ ఒక 40% రాగలుగుతుంది అనుకుంటే వైసీపీకి 40% వరస్ట్ సినారియోలో కూడా ఉంది. మరి మిగతా 20%లో మెజారిటీ ఎటు మొగ్గితే అటు అనుకూలంగా తీర్పు వస్తూ ఉంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. అందుకోసమే ఆ రిమైనింగ్ 20లో 15% చంద్రబాబు వైపు మొగ్గేసరికి కూటమికి 55% ఓట్లు 2024లో వచ్చినాయి. అంటే ఈ 15% న్యూట్రల్ ఓటు. ఇప్పుడు ఈ న్యూట్రల్ ఓటు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలతో కళ్ళు తెరిస్తే గనక రాజకీయం అమాంతం తారుమారు అవడం ఖాయం. ఇక పార్టీ పరంగా చూస్తే టీడీపీకి సింగిల్ గా వైసీపీకి మధ్య కేవలం 5% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఈ లెక్కన 15 కాదు 3% మార్పు వచ్చినా గానీ రాజకీయం అనేది అమాంతం మారిపోవడం ఖాయం. మరి తన బలాన్ని వేగంగా కోల్పోతున్నాను, తన అడ్వాంటేజ్ ని పోగొట్టుకుంటున్నాను అని చంద్రబాబు రియలైజ్ కాగలరా? గ్యాస్ లైటింగ్ అని ఒక మాట చెప్పా కదా, ఆ మాటకి అర్థమేంటో తెలుసా? మనం ఏదైతే ఆరోపణలు చేస్తామో, ఎదుటి వాళ్ళ మీద బట్ట కాల్చి ముఖానేయడానికి ట్రై చేస్తామో అదే విధానాల్ని మనం అనుసరిస్తూ రుబాబు మాత్రం ఎదుటి వాళ్ళ మీద చేయడం అనమాట. ఇలాంటి ధోరణి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ పరిపాలనా కాలంలో యూరోప్లో చాలా పాపులర్ అయింది. ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ అదే విధానాల్ని హిట్లర్ అనుసరిస్తూ పబ్లిక్ సైకాలజీని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. ఏపీలో కూడా ఇదే టెక్నిక్ 2024 ఎన్నికల ముందు మీడియా వ్యూహాత్మకంగా ఒక పొలిటికల్ ఐడియాలజీ కోసం అమలు చేసింది. ఇప్పుడు అదే ధోరణి తిరగొట్టడం మొదలైంది. గ్యాస్ లైటింగ్ అంటే ఇదే. This is Key Talks.